హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడైతే మా బ్రదర్ వాళ్ళ బాబుని సాకర్ గ్రౌండ్కి తీసుకొచ్చామన్నమాట. సో తను ఇక్కడ సాకర్ గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీక్లో వచ్చేసి 2 గేమ్స్ ప్రాక్టీస్ గేమ్స్ ఉంటాయి. వీకెండ్లో వచ్చేసి వాళ్ళకి మ్యాచ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ గ్రౌండ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి తర్వాత ఫుట్బాల్ ఆడతారు. ఈ గ్రౌండ్ కూడా ఫిల్ అయిపోతుంది. తర్వాత ఇంకొక గ్రౌండ్ కూడా చూపిస్తాను. అందులో వచ్చేసి మనకి ఏదో నెట్స్ లాగా ఉన్నాయి, ఒక పొడుగు కాడలాగా ఉండి నెట్ లాగా ఉంది, దాంతో కూడా బాగా ఆడుతున్నారు పిల్లలు. ఆ గేమ్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వర్షం వస్తూ ఉందన్నమాట. ఈ వర్షంలో కూడా కోచ్ అయితే గేమ్ క్యాన్సిల్ చేయలేదు, అలానే ఆడుతున్నారు పిల్లలందరూ. పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు హ్యాపీగా. ప్రాక్టీస్ గేమ్ అవుతుందన్నమాట. సో వీక్లో 2 ప్రాక్టీస్ గేమ్స్, వీకెండ్లో వచ్చేసి మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ కూడా నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాక్టీస్ గేమ్ చూసేయండి. చూడండి ప్రాక్టీస్ గేమ్ ఎలా ఆడుతున్నారో పిల్లలు. వర్షం కూడా పట్టించుకోవడం లేదు, చక్కగా ప్రాక్టీస్ గేమ్ ఆడుతున్నారు. పేరెంట్స్ పక్కనే చైర్స్ వేసుకొని కూర్చుంటారనమాట. నార్మల్ కాంపిటీషన్స్ అవుతున్నాయి అనుకోండి వీకెండ్లో, అప్పుడు లైన్గా అందరు పేరెంట్స్ అందరు చైర్స్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటారు. అక్కడ చైర్స్ వేసుకొని కూర్చుని మ్యాచ్ చూస్తూ ఉంటారనమాట. మ్యాచ్ అవ్వగానే కుర్చీలన్నీ మడత పెట్టి కార్లో వేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అదనమాట. మీకు ఇంకొక నెట్ గేమ్ చూపిస్తా అన్నాను కదా, చూపిస్తాను అది కూడా. ఇక్కడ గ్రౌండ్లో వచ్చేసి ఆ నెట్ గేమ్ ఆడుతున్నారు పిల్లలు. ఇంకా అందరూ ప్లేయర్స్ రాలేదు, వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారనమాట. ఈ గ్రౌండ్లో సాకర్ గేమ్, అదిగోండి ఈ గ్రౌండ్లో సాకర్ గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలందరూ. అదనమాట. గ్రౌండ్స్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ. ప్రతి ఒక్క కమ్యూనిటీకి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఈవినింగ్ వచ్చేసరికి అందరూ ఏదో ఒక గేమ్లో జాయిన్ చేస్తారనమాట. సాకర్, ఫుట్బాల్, లేదంటే ఇలాంటివి, ఆ పేరు కూడా తెలియదు నాకు, ఆ నెట్ గేమ్స్, అలాగా అందరూ ఒక్కొక్క గేమ్లో ఎంగేజ్ అయ్యి ఈవినింగ్ పూట ఆడుతూ ఉంటారు. వీకెండ్స్లో మ్యాచెస్ ఆడుతూ ఉంటారు. పేరెంట్స్ అందరూ అంత ఇంట్రెస్ట్గా పిల్లల్ని తిప్పుతూ ఉంటారనమాట. మన దగ్గర కూడా పేరెంట్స్ అందరూ పిల్లలందరికీ బాగా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్స్ అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ చూసిన గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీ, ఈ గాలి చల్లగా ఉంది, హాయిగా ఉంది, బాగుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.